అండ్ మీరు చెప్పే ఈ మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా ఓల్డెన్ డేస్లో వేదాలు ఉపనిషత్తులో ఉందంటారా? 100% ఉంది. ఎట్లా ఇప్పుడు అంటారు? ఉపనిషత్ నుంచి వచ్చిన వర్డే కదండి, అహం బ్రహ్మాస్మి అనేసి. అంటే విశ్వం మన లోపలనే ఉంది. బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అని అంటారు. బట్ ఇట్స్ లైక్ ఎ హ్యూమన్. అంటే హ్యూమన్ లోపలనే ఉందంటే మనిషి లోపలనే విశ్వం ఉంది, ఎక్కడనో లేదు బయట. అంటే మన ఆలోచనలు బట్టి, మనం తీర్చుకుంటున్న మైండ్ సెట్‌ని బట్టి, మనం క్రియేట్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్ తోనే ఉంది తప్పించి, ఇట్స్ నాట్ విత్ ఔట్‌సైడ్ వరల్డ్. సో, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఔట్‌సైడ్ వరల్డ్, మీరు చెప్పే మేనిఫెస్టేషన్ ఉందంటారు అయితే వేదాలు. ఉంది. ఇట్స్ దేర్ ఇన్ ఆల్ స్పిరిచువల్ బుక్స్. బైబిల్‌లో, ఖురాన్‌లో అన్నిట్లో, ఈవెన్ మన భగవద్గీతలో అన్నిట్లో బాగా ఇంకా మన భగవద్గీత మన ఇండియన్ రూట్స్‌లో చాలా ఉంది వేదాలు మేనిఫెస్టేషన్. ఉపనిషత్తులన్నీ మీలాంటి మేనిఫెస్టేషన్ వాళ్ళ రూపంలో ఇప్పుడు అందరికీ సేవలు చేస్తున్నాయంటారు. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. బట్ యాక్చువల్‌గా ఏంటంటే, మన ఇండియాకొచ్చి ఫారెన్ వాళ్ళు నేర్చుకొని, వెళ్ళి అక్కడ ఇది వాళ్ళు చేస్తున్నట్టుగా ఎక్కువ ఈ వాళ్ళు మధ్య ప్రూవ్ బాగా చేశారు. ఎక్కువ ఉంది అసలు. చాలా మంది అసలు ఇక్కడికి వచ్చి నేర్చుకెళ్ళి వాళ్ళు వాళ్ళు మన యాహ్! దే హావ్ అన్ని ప్రూవెన్ దేర్. వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మనం వాళ్ళని చూసి ఇదొక వెస్టర్న్ వరల్డ్ నుంచి మనం ఇప్పుడు మళ్ళీ కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. కానీ యాక్చువల్‌గా ఏంటంటే, ఇట్స్ దేర్ ఇన్ అవర్ ఇండియన్ రూట్స్. మనము